మనమైతే మన కొత్త వరల్డ్లో జాంబీ అపోలోకలిప్స్ ఆడుతున్నాం. ఇది కాస్త రియలిస్టిక్గా అయితే ఉండబోతుంది, అంతపాటు కాస్త స్కేరీగా అయితే ఉండబోతుంది. చాలా మందికి తెలిసినంత దీని కొత్త స్ట్రక్చర్స్ ఉంటాయి. నో గన్స్, ఓన్లీ వెపన్స్. చూసుకోవచ్చు మనం బేసిక్స్ మన ఇక్కడ ఫస్ట్ నైట్ బ్లడ్ మూన్ అనుకుంటా. అది చెప్పిన దాంట్లో అలాగా ఉంది. ఫస్ట్ నైట్ బ్లడ్ మూన్ అనుకుంటా. దగ్గరలోనే అక్కడ ఉన్నారు. సౌండ్లు చూస్తేనే బురాన్ అయిపోతారు. అంతా బాగుంది నిజంగా. అయితే ఆఫ్లైన్ ఒకసేపు అయితే మ్యాప్ ఆడా పిచ్చి లేపింది నాకైతే. బేసికలీ నేను ఏ మ్యాప్ అయితే అంత ఎక్కువసేపు ఆడు, కానీ 3-4 డేస్కి నా సర్వైవల్ కూడా సీరియస్ కూడా ఆపేసి దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతాను. అంత నచ్చింది నాకు ఇది. ఎవడు ఆడుకో పిచ్చి కట్టిన కుక్కలాగా అలరుస్తున్నాడు. ఇవన్నీ మనకు వెపన్సే అబ్బా. ఇవన్నీ వెపన్సే. ఓవర్స్ ఉంటాయి, స్పెల్లింగ్స్ ఇంత పెద్దగా ఉంటాయి, కత్తులు ఉంటాయి, ప్యాన్లు ఉంటాయి. డ్యూట్ 14 అసలు నేను వాడిన దాంట్లో డేంజరస్ వాన్ అంటే సైత ఒకటి ఉంటుంది. చూపిస్తాను. స్పైసీ క్రాఫ్టింగ్ టేబుల్ ఉండొచ్చేమో. క్రాఫ్టింగ్ టేబుల్ ఇదబ్బా, అది డేంజరస్ అయితే ఇది కాదు. ఇది కాదు 21 అటాక్ డ్యామేజ్. 1 షాట్ మాంగా పడేసి అని చెప్తున్నాగా. బుర్రపాడు ఒక్కొక్కడు అయిపోతాడు. ఒక షాట్కి మొత్తం అందరు వెళ్ళిపోతారు. అంత బాగుంది, నాకు చాలా నచ్చేసింది. ఈ మ్యాప్ని ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాను కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. దీనిలో డైమండ్ షీల్డ్, కాపర్ షీల్డ్ ఎవ్రీవేర్ మనకు దీనిలో చాలా ఇంపార్టెంట్. ఉంచుకున్నాను మనకి ఏదైనా చిన్న వర్క్ యూజ్ అయితే. ఉల్టీ మైనింగ్ స్పీడ్, డ్యూరబిలిటీ దీనిలో అన్నీ చూపిస్తున్నాడు. చాలా బాగుంది. వాళ్ళ నైట్కి అయితే బ్లడ్ మూన్ అనుకుంటా. ఒక్క నైట్ సర్వైవ్ అవుదాం. మన దీంట్లో ది బెస్ట్ ఆప్షన్ అంటే మనం బ్లడ్ మూన్ కూడా మనం పడుకోవచ్చు. నాకు దీంట్లో చాలా నచ్చింది. అదైతే కూల్ కూడా దొరికింది. వెనకాల పక్షుల సౌండ్ ఉంటుంటే గుండె చెదిరిపోతున్నాయి వర్మ. దీంట్లో డిఫరెంట్ ఉంటాయి కదా, వేరే స్ట్రక్చర్స్ ఉంటాయి, వెపన్స్ ఉంటాయి. జాంబీస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 15 వరకు అయితే ఉంటాయి. 15 యాక్చువల్లీ మామిడి చూస్తుంటే ర్యాంప్ ప్యాడ్ ఎక్కేసిద్దబ్బా. ఇక రావాలా దీంట్లో. నేరమైన నడిచేవి, గాల్లో పోకేవి, నీళ్ళల్లో ఈజీగా ప్రతిదీ ఉంటాయి. ఒక తొందరగా అనుకున్నట్టు చేసుకుంటే చాలా బెటర్. వీటితో బేసిక్ వెపన్స్ కాదు, ఇక్కడ ఉంటాయి. అసలు వెపన్స్ అంటే ఇక్కడ మన ఇవన్నీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వస్తున్నాడు. ఫస్ట్ స్లోగా ఉండొచ్చు కానీ ఆ తర్వాత ర్యాంప్ ఘోరంగా కొడతారు అబ్బా. ఆ తర్వాత అయితే యాక్చువల్లీ మీకే చచ్చిపోవాలి అనిపిస్తుంది అబ్బా. స్టోన్ నైఫ్ డ్యామేజ్ 4, డ్యామేజ్ 6, డ్యామేజ్ 6.
ఒక్కటైతే తీసుకుందాం. ఒకటి తీసుకుందాం. డ్యూరబిలిటీ 143. బూమరాంగ్ వస్తుంది. బూమరాంగ్ ట్రై చేద్దాం. పచ్చిస్తుందంట. అందిట్లో ఓ షిట్, దట్ బ్లాక్ షీప్ పని చేయట్లేపా. అనవసరం గుడ్ వేస్ట్. ఓకే, దీంతో మేము చెట్లు కొట్టచ్చుకుంటాం కాదులే. అది మటన్ కొట్టే మటన్ మస్తు దగ్గర ఉంటుందాము. ఓక్ తీసుకుని ఊకొస్తాం. నైట్కే బ్లడ్ మూన్ నాకు బాగా తెలుసు. ఆడిన ఫస్ట్ రోజు నాకు బ్లడ్ మూన్ వచ్చింది. ఎవరి 9 daysకో బ్లడ్ మూన్ వస్తుందబ్బా. అంటే నాకు ఒకసారి ఒక మూవీ చూసా, 9 days మూవీ అని చెప్పి. దాంట్లో కూడా ఉంటుంది 9 daysకి ఆ అమ్మాయికి దయ్యం ఎక్కుతూ ఉంటుంది. మూవీ అయితే బాగుందబ్బా. ఓకే, పాయింట్గా వచ్చేస్తాను. నేను పెద్ద మాట్లాడేదేం లేదు, అంత దగ్గర మాట్లాడడం ఉన్నప్పుడు. బేసికలీ ఇప్పుడు ఎలా అంటే ఈ మోడ్ ప్యాక్ నచ్చిందంటే కామెంట్ చేయండి నచ్చిందని చెప్పి. అప్పుడు దానికి ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నచ్చిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన ఛానల్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా చూసి వాటిని కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇన్కేస్ మీకు మోడ్ నచ్చింది అనుకోండి, ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దాని మీద కూడా చిన్న వీడియో అయితే పెడతాను. కింద అయితే ఒక కేవ్ ఉంది. నాకు తెలిసి ఇప్పుడు కీప్ ఇన్వెంటరీ చూద్దాం. నాకు తెలిసి మ్యాప్ కూడా మనకైతే కీప్ ఇన్వెంటరీ ఇచ్చుంటాడు అనుకుంటా, ఎందుకంటే ఒకసారి ఆడు ఉంటుంది కదా. ఇచ్చాను నేను. ఇటు పక్క నుంచి వచ్చాయా? ఇక్కడ ఉంది క్రాఫ్టింగ్ టేబుల్. టేక్ దిస్ అండ్ గో. ఇటు నుంచి వచ్చాం కదా. స్ట్రక్చర్స్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. స్ట్రక్చర్స్లో లూట్ కూడా ఉంటుంది. దీనిలో కాపర్ కూడా చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇట్లా కాపర్ షీల్డ్ ఉంటాయి, కాపర్ వెపన్స్ కూడా ఉంటాయి. ఇట్లా ఎంత వచ్చింది? 4 నాన్న కూడా వాటిలో ఎక్కువే కారేస్తావు. స్ట్రక్చర్ అవుతుంది. మనకి నైట్కి బెడ్ వచ్చేస్తుంది. ఇది కాకపోతే ఓకే, వీటిలో లూట్ ఉంది. వావ్, కాపర్ ఇంగెట్, కాపర్లతో ఐరన్ పికాక్స్ దొరికిందప్ప. డైమండ్ సూపర్. ఇదేంటి స్టిక్ అనుకుంటా. ఫుడ్ ఉంది కాస్త. సాడల్ దొరికిందండి. అయిపోదాబా. ఇంకేనా ఫుడ్ స్టెప్స్ వినిపించాయా?
ఒకవేళ నేను తప్పి ఎవడైనా వస్తే వాటిని మటన్ అసలే మటన్ కూడా మస్తు నైఫ్ ఉందిరా నరుకుతా. గేమ్ అయితే కాస్త మ్యాప్ కొంచెం లాగ్ అవుతుంది. వావ్ నైస్ వాటర్ బాటిల్స్ నాకెందుకు. ఒక బోట్ దొరికింది. చెప్పు ఒక బోట్ దొరికింది. కస్టింగ్ అయితే మనకు నైట్గా బెడ్ వచ్చేస్తుంది. బట్ ఫస్ట్ రోజు మనం స్లీప్ తలుచుకోవచ్చు. ఫస్ట్ నైట్ నో స్లీప్. ఇక్కడైతే డ్యామేజ్ తీసుకోకూడదు అనుకుంటున్నా. వాళ్ళు నైట్ అయిపోతారు. అందుకే లూట్ చేసి నుంచి తలుస్తాం. దగ్గర వెళ్ళిపోవాలి. పని చేద్దాం. దీన్నే అక్కడ మన ఈ ప్రస్తుతం సమయానికి దీన్నే మనం మన రూమ్లో అయితే చేసుకుందాం. ఏంటి పక్కనే చూడడం చూస్తా కన్ఫర్మ్. భయం వేస్తుంది అబ్బా ఫస్టే కాబట్టి. ఫస్ట్ రోజు రీలేదే బ్లడ్ మూన్ ఇస్ రైజింగ్ అని మ్యాక్సిమం ఇస్తాడు కదా. డే 2కే ఇస్తాడు అనమాట బ్లడ్ మూన్ ఇస్ రైజింగ్. నేను చూసిన దాంట్లో బ్లడ్ మూన్ ఇస్ రైజింగ్ మొత్తం 3 నాన్ స్టాప్ 9 డేస్ ఏమో నేను చాలా వర్క్ చేసుకుంటున్నా మంచిగా. 9th డే నాకు బ్లడ్ మూన్ ఇస్ రైజింగ్ అమితిచ్చాడు. బ్లడ్ మూన్ ఇస్ రైజింగ్ అనేది వచ్చింది. నాకైతే లిటరలీ పడిపోయింది ఆ టైంలో. కరెక్ట్గా నేను రెడీ లేను. చాలా సడన్గా వచ్చి అటాక్ చేశాడు. ఇప్పుడు ఏది దొరుకుతుంది రోటన్ ఫ్లెష్ అయితే రోటన్ ఫ్లెష్ ఏది దొరుకుతుంది. ఇక్కడ ఒక బ్యారియర్ బ్లడ్ మూన్ ఇస్ రైజింగ్ కూడా అనమాట. మంచిది. గోల్డెన్ యాపిల్ కాస్త ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ వచ్చింటే బాగుండేది. ఏమంటారు సార్? అరే ఊకే డిస్టర్బ్ చేయకండి. చంపేస్తా. ఏడున్నా కింద తారి పంచాయతీ.
విడదానా విడదా పడుకుందారా నేను, నా వల్ల కాదు నైట్ టార్చర్ పెడుతున్నారు అబ్బా. లిటరలీ మైండ్ పోతుంది అక్కడ లోపల. డే 2కి మిషన్ అనుకుంటా. మైన్క్రాఫ్ట్లో ఒక్క రోజు 15 మినిట్సా? 15 కాదు 13 అనుకుంటా, ఎందుకంటే 2 మినిట్స్ లేట్ అలా చూసుకుంటే 30 కన్నా తగ్గకుండా ఉండదు. ఓ దాన్ని నాకు తెలుసు. బ్రెడ్ ఉంది, చెత్త దీంట్లో వేసేద్దాం. నో నీడెడ్. లెగ్గిన్స్ వేసుకున్నాము. నాకు దీంట్లో స్నేహం వస్తాయి. ఎప్పుడు డైమండ్ షీల్డ్ వచ్చిద్దా? సరే డైమండ్ కాదు, డైమండ్ షీల్డ్ మనకి ఎంత స్లేమింగ్ కావాలరా? 3 డైమండ్, 4 డైమండ్ కావాలి. గోల్డ్కి 4, 2 ఐటమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒక నార్మల్ షీల్డ్, నార్మల్ షీల్డ్ చేసుకోవాలి. దీనిలో రెసిపీ చాలా అలాగలా ఉన్నాయప్ప. షీల్డ్ అంత కష్టం ఉంటుంది. షీల్డ్ ఇది, అరే షీల్డ్ ఎదురా. ఇప్పుడే వచ్చింది స్టోన్ షీల్డ్. ఇది ఆడుతుందిరా నీతో గింత నాటకం మొత్తం రా చేతిలో పెట్టుకుంటే. పక్క తిరుగు. నార్మల్ షీల్డ్గా ఉంది, ఇంకెలా ఉంది? నార్మల్ షీల్డ్గా ఉందబ్బా. బొంద మంచి గేమ్ లేదు దీంట్లో, సర్కిల్గా చూపించడం అంతేం లేదు. చేయతుందో చూసుకోవాలి. సరే పదండి ఇంకా. ఫస్ట్ వస్తున్నారు ఫస్ట్. నేల మీద పాకే వాళ్ళంటే ఇలాగా ఉంటారు. ఓ కుక్క ఉంది, కుక్కకి బొక్క పెట్టి బొక్కలు పెడతా. రే 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 నాకు వస్తుంది రే.
నీకు కిల్ చేస్తే మాకు లిటరలీ రోటీ ఫ్లష్ వస్తుంది, తినచ్చు ఏం పర్లేదు. ఓకే, మనం విత్ స్టోన్ పికాక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ దగ్గరలో ఉన్నాడు. అది ఎక్కడున్నారా కూర్చున్నా. సంథింగ్ ఈ చేపల కూర. ఏం అరుస్తున్నారా మీరు, మీ గొంతులు చల్లకుండా. లౌడ్నెస్ వికెట్. ఓకే, మనమైతే దీన్ని మైండ్ చేసేసాం కదా గైస్. ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఫస్ట్ నేను లేపేద్దాం. వేసాం మొట్టమొదటి మంచి పని, ఇంకా అదే ఉండాలి. మరి ఈడిస్తున్నాడు నాకు అంత డ్యామేజ్. కవ్వు కూడా అనుకుంటా. ఓకే, చాలా వరకు అయితే మనం లూజ్ అయిపోయాం హార్ట్స్. మన దగ్గర కాపర్స్ అయితే మనం కొంచెం అయితే చేసుకోవచ్చు. ఎంతమంది ఒక కాపర్ దానికి అసలు ఏమేమి వస్తాయి చెప్తా. కాపర్ కాపర్ 3 ఐటమ్స్ వస్తాయి. దాంతోపాటు మనకు ఒక కాపర్ తోక మనకి ఇది తోస్తుంది. ఒక్క నిమిషం. ఓకే గాయస్, మనమైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. కాస్త దూరం ట్రావెల్ చేసి ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మన స్పాన్ పాయింట్కి అయితే వచ్చినట్టున్నా. అక్కడ దూరం కాక దగ్గర పికాక్స్ వచ్చింది. అనుకున్నాంటే ఓవర్తో కలెక్ట్ చేసుకుని ఓవర్స్తో మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. ఐటమ్స్ అయితే చేసుకుందాం చూస్తున్నాం. సో నేను ఈ మోడ్ ప్యాక్ ఎలా ఎక్కిస్తున్నాను మీకు డీటెయిల్గా చెప్తా. దానికి సెపరేట్ వీడియోతో చేస్తాను. ఆ వీడియోలో నేను మోడ్ ప్యాక్ ఎలా ఎక్కించిన చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో మోడ్ ప్యాక్లో ఎందుకు ఏమేమి యూజెస్ ఉన్నాయి. అక్కడున్నాడు వన్ షాట్. ఎవ్రీ 10 డేస్కి మనకైతే ఒక స్టేజ్ పెరుగుతారు. అంటే ఇప్పుడు స్టేజ్ అని అనుకోండి. ఇప్పుడు ఒక నిమిషం ఇవన్నీ డేస్తో తెలుసుకుంటూ ఉంటుంది. మన డేస్ అండ్ కార్నర్స్ తెలుసుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉండొచ్చు అనుకుంటా. కంట్రోల్ షూట్ కార్నర్ సెట్టింగ్స్ దొరికింది. ఇది డే 1 ఈ ప్లేయర్ ఇక్కడికి. నీ పాటుగా బాబోయ్, ఇంత ఘోరంగా ఉన్నారేంద్రా నాయన వీళ్ళు. జాంబీస్ అంటే కొరుక్కు తింటారు కదా, వీళ్ళని చంపుకు తింటున్నారు. ధూమ చాలే.
నేను నేను నన్ను నేను నేను నన్ను నేనే తుమ్మ చాలే మనీ ఎదుకుంటా పాడుకుంటా ఎక్కడికో వెళ్ళిపోబోతున్నా. డే 2 అనుకుంటా. మెసేజ్ నో స్టేజ్ 0. ఓకే స్టేజ్ 0 అన్నాడు. ఇప్పుడు ఈ స్టేజెస్ అలా పెరుగుతారు వీళ్ళు. ఆ వెన్నెల నుంచి వస్తుంటే ఏవో వెన్నెలో గుర్తొస్తుంది. ఐఎమ్ రిమెంబరింగ్ ద పుల్లర్ రాజా. నైస్. వాడు కాస్త పాకుతున్నాడు కదా, కాస్త చికాకు వస్తుంది. మనైతే సైడ్ వెళ్ళిపోదాం. ఇది రెండు ఒక 30 minutes వీడియో అనుకుంటా కదా. ఫస్ట్ వీడియో కదా, ట్రయల్ వీడియో కాబట్టి గట్టిగా సపోర్ట్ వచ్చిందంటే మంచిగా వ్యూస్ వస్తాయి. మంచి వ్యూస్ వచ్చిందంటే మంచిగా వీడియో కూడా తొందరగా వస్తాయి. ఓ అక్కడ కొంచెం లాభం అయితే ఉంది. నాకు సౌండ్ ఎఫెక్ట్స్ బాగా నచ్చాయి అబ్బా. కూల్ ఇది కూల్. ఇంట్రా సౌండ్ guys, they are coming. మనం కీపింగ్ ఉంటుంది కదా, చచ్చిపోయిన పెద్ద మ్యాటర్ మొదలే. కానీ మన షిఫ్ట్లో మనం ఉండాలి కాబట్టి అయితే స్టాప్ చేసేద్దాం. కింద బ్లాక్స్ ఉన్నాయా లేదా క్లాస్ బ్లాక్? అంటే భయం వేస్తుందబ్బా. ఇంత ఐరన్ ఏడుదిరా నీకు? బాప్రే, బాగా వచ్చిందా ఐరన్? ఓకే టార్చ్ చేసుకో. ముందు సౌండ్ ఎఫెక్ట్ పంటరా, ఎక్కడో మండుతుంది నాకు. టార్చెస్ కిందకి అసలు టార్చెస్ ఎగిరిపోయినాయి ఇప్పుడు. టార్చెస్ బట్ నో ఇమేజ్. బెటర్ మనం ఇక్కడ ఒక చిన్న సరౌండింగ్ ఏరియా క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఒక చిన్న స్లీప్ అయితే వేసేద్దాం. అంతే. మైనింగ్ స్పీడ్ ఎంత? 2. మైనింగ్ స్పీడ్ 2. ఓకే, మనకైతే పైన కాస్త కాపర్ అయితే దొరికింది. బిల్డన్ క్రాఫ్ట్ మా అన్న మర్చిపోయాను. 64 వస్తుంది ఇంత.
వేస్ట్ వచ్చుంటే పడతామండి. నీ గురించి రా. ఒకటి ఇది, ఒక ఫ్రెంచ్ డోర్, ఒకటి ఇది, ఒక ఎల్బు కావాలి తినేచ్చు. బొగోస్ 2 ఇలా పడితే కొత్త బొగ వచ్చింది. ఇంకా వేస్ట్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే రూటింగ్ ఫ్లెష్ కావాలి తిన్నామంకి. ఇది తింటాం, ఇప్పుడు ఇది తిందాం. ఉడ్బడాసను నేను పోచ్ ఊరుంచుకో అంతే. కాపర్ ఇంగిట్ కావాలి. వేస్ట్ ఐటమ్స్ నాకు అంతే. ఇంకేంలో వేస్ట్ ఐటమ్స్. ఓకే, ఇంకొన్న మన ఐటమ్స్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకే గాయస్, ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక చెప్పాక కాపర్తో అన్ని ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. విత్ అన్ ఆర్మర్, ఒక షీల్డ్, క్రాస్బో. అంత యూజ్ ఏంటో. డేడీకి చాలా ఘోరంగా తయారు చేస్తుంది మైన్ క్రాఫ్ట్. ఓకే, ఫస్ట్ అయితే ఒక ఫర్నాన్స్ అయితే తయారు చేద్దాం. దాంట్లో అయితే కాస్త కాపర్ పెట్టి చేసిన తర్వాత ఇప్పుడైతే ఆలోచిద్దాం ఎందుకు అసలు ఇప్పుడు అసలు ఏమేమి ఐటమ్స్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, అంతే. ఇప్పుడు కాపర్ ఉంది. ఈ కాపర్తో ఒక సాల్ట్ అయితే వచ్చింది అనమాట. ఐరన్ కూడా కాస్తుంది. కాపర్తో ఫస్ట్ ఒక బేసిక్ పికాక్స్ అయితే వచ్చేసిద్ది. పికాక్స్ చేసుకుంది. ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే పోట్. దేనికి అసలు దేనికి రాది? ఒక్క నిమిషం. ఇప్పుడైతే కాపర్తో ఇంక వేరే ఇంకేం చేయొచ్చు చూద్దాం. ఒక స్వాడ్తో వచ్చింది. అటాక్ డ్యామేజ్ 5 అయితే అక్కర్లేదు. ఆర్మర్ వచ్చింది. డ్యామేజ్ 6 చేసుకోవాల్సి వస్తుంది తప్ప. బ్యాటరీ పర్సెంట్ 10 వచ్చేసింది. ఓకే ఓకే, అసలు బ్యాటరీ కూడా తక్కువ ఉంది కదబ్బా. ఈ వీడియో కొన్ని ఇక్కడితో స్టాప్ చేసేద్దాం. ఆఫ్లైన్లో ఇంకేమైనా మైనింగ్ చేస్తే అప్పుడు చేస్తాం. మరి ఈ వీడియోకి ఇంత గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జ్వల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.